హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఒక ముఖ్యమంత్రిని, ఓ మాజీ ముఖ్యమంత్రి తనయను అరెస్టు చేసి దూకుడు మీదున్న కేంద్ర ప్రభుత్వం మరో ముఖ్యమంత్రి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోందా? అదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు కేంద్రం పావులు కదుపుతోందా? ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డికి నోటీసులు అందాయా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే చర్చ కొనసాగుతోంది. దూకుడు మీదున్న కేంద్రం రేవంత్ రెడ్డిని అరెస్టు చేసినా చేయవచ్చనే అంచనాలు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు బాగా దూకుడు మీద ఉంది. సాక్షాత్తు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్టు చేసింది. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసింది. తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా చేస్తుందని ఇప్పుడు దేశవ్యాప్తంగా టాక్ ఉంది. రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు అందించడం వెనుక కూడా ఇదే కారణం ఉందని అంటున్నారు. రేవంత్ రెడ్డిని ఈ ఎన్నికల వేళ అరెస్టు చేయాలని బీజేపీ కసిగా ఉందనే ప్రచారం కూడా కొనసాగుతోంది. అమిత్ షా రిజర్వేషన్లపై చేసిన ప్రకటనగా ప్రచారమైన ఒక ఫేక్ వీడియో, అది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అది ఫేక్ వీడియో రూపొందిందని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని పిలిచారు. అయితే దీని వెనుక అరవింద్ కేజ్రీవాల్ లాగానే రేవంత్ రెడ్డిని కూడా జైల్లో వేయాలనే కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాల్లో ఈ నోటీసులు ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి తరపున ఢిల్లీ పోలీసుల ముందుకు హాజరైన లాయర్కు కూడా చేదు అనుభవం ఎదురైంది. ఒక మహిళా లాయర్తో ఢిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించాలని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. తనను అరెస్టు చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేయాలన్నది బీజేపీ ప్లాన్ అని, ఇందులో భాగంగానే తనకు సంబంధమే లేని కేసు సంబంధించి తనకు నోటీసులు జారీ చేశారని, తన ప్రచారానికి భయపడిన బీజేపీ ఎలాగైనా తనను ప్రచారం తప్పించాలని మాస్టర్ ప్లాన్ వేసిందని, ఇందులో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే బీజేపీ ఎలాంటి పన్నాగాలు చేసినా, ఎలాంటి కుట్రలు చేసినా తాను భయపడనని, తనకు జైళ్లు అరెస్టులు కొత్తేమి కాదంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇవాళ పోలీసులను ప్రయోగించి నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది. అయితే ఏం జరగబోతుంది? నిజంగానే రేవంత్ రెడ్డిని అరెస్టు చేస్తారా? ఢిల్లీ తరహాలో తెలంగాణ సీఎంను కూడా అరెస్టు చేసి జైలుకు పంపించాలని బీజేపీ నిజంగా భావిస్తుందా? బీజేపీ ఏమైనా చేస్తుందనే ఒక ప్రచారం మాత్రం ఉంది. ఎందుకంటే ఎంపీ ఎన్నికల వేళ అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. స్థానికంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది, నెగిటివా పాజిటివా అని బీజేపీ ఆలోచించలేదు. కాకపోతే అది చట్టం చేస్తున్న పని అని బీజేపీ చెప్తోంది, అది వేరే విషయం. కానీ పాజిటివ్ నెగిటివ్ ఇవేమీ ఆలోచించకుండా అరవింద్ కేజ్రీవాల్ను జైల్లో వేశారు. అదే తరహాలో తెలంగాణలో కూడా చేస్తారని ఒక ప్రచారం జరుగుతోంది. నిజంగానే ఎంపీ ఎన్నికల వేళ బీజేపీ ఇలాంటి సాహసం చేస్తుందా? ఇది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? ఏది ఏమైనా బీజేపీ దూకుడు మీద ఉంది. బీజేపీ ఎలాంటి యాక్షన్ అని తీసుకోవచ్చు, ఎలాంటి చర్యకు దిగొచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఈ విషయమై ఆలోచనలో పడిందనే చెప్పవచ్చు.